నువ్వు ఏమని రేప్ కేసు పెడతావు ఏం పెడతావు ఏం చేయడానికి తీసుకొచ్చావు అడిగినా ఏం చేయడానికి నేను ఏం చేయలే కదా ఇప్పుడు నీకు ఇప్పుడు నన్ను ఏం చేయకపోయినా పర్వాలేదు చేయలేవు కదా నా అంతా లేదా బట్టలు దింపుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా నువ్వు రేప్ చేసినావు అని చెప్పి అప్పుడు కేసు నీ మీదకి వస్తుంది. నీ బండి ఒక 2 lakhs ఉంది, నీ దగ్గర 5 lakhs లేవంటే నేను నిన్న మళ్ళా చెప్పు. నా బండి 2 lakhs ఉంటే అది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు కదా. నేను ఎందుకు 5 లక్షలు నేను ఏమైనా జోబులో పెట్టుకొని నీకు ఇస్తలేను అనుకుంటున్నావా? నా మీద నీకు ఇంత కూడా నమ్మకం లేదా? 5 lakhs ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నావు. నా బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు నువ్వు నాతోని? అవును, అంటే బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు. అవును. అంటే అంటే నిజంగా నువ్వు నాతో అంటే నన్ను చూసి మాట్లాడలేవు. బండి ఇల్లు డబ్బు ఉంది అని చెప్పేసి మాట్లాడినావు. డబ్బు ఇల్లు దాంతోపాటు నువ్వు నచ్చినావు కాబట్టి నేను నీతో మాట్లాడినా. చచ్చిపోయాను కదా నరేష్, నువ్వే చంపేసినావు. నిజం తను చచ్చిపోతాడని నేను అనుకోలేదు కదా. తను చచ్చిపోతాడని నువ్వు అనుకోలేదంటే మళ్ళీ అతని మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు హరాస్ చేస్తున్నావు అని చెప్పేసి అతని దగ్గర నువ్వు 50,000 దొబ్బినావు, పైసలు దొబ్బుదామని చెప్పేసి వచ్చినావు కదా నా దగ్గరికి. నిజం చెప్పు. అవును, నీ దగ్గర ఆస్తుంది, ఇంకా పైసలు ఉన్నాయి, అందుకని వచ్చినావు. అంటే ఒవ్వని దగ్గర పైసలు ఉంటే ఒవ్వని దగ్గర ఆస్తుంటే ఆ దగ్గర పోతావు. మాట్లాడు. పెట్టినా కేసు పెట్టినా వాడి మీద. ఇంత పెద్ద ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఇంత పెద్ద రూమ్ అనుకో. నీ ఫ్యాన్ బంద్ చేయడమే మర్చిపోయాను. కూర్చో. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద రూమ్ ఉంటుందని. అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఇల్లు ఉంటుందని. ఇంకా చాలా రోజుల తర్వాత అడగంగా వచ్చినావు. ఇంకా నువ్వు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా కదా, సో నేను కూడా ఒక రోజు వద్దాం అన్నట్టు నేనే అనుకున్నా. బట్ ఇంతలోకి నువ్వు ఇన్వైట్ చేసి. ఇంకా చెప్పు. ఇన్ని రోజులు మనం జస్ట్ కాల్స్లో వీడియో కాల్లో ఇదే మాట్లాడుకున్నాం. మనం కలిసి డైరెక్ట్గా కలవడం ఇప్పుడే ఫస్ట్ టైం. చెప్పాలి వీరేష్గా. చెప్పు, నువ్వే చెప్పు. ఎట్లుంది? బాగున్నావా? చాలా బాగుంది. ఇది జస్ట్ హాల్ మాత్రం, ఇంకా లోపల మొత్తం చూడలేను. చూసి రా. ఇది బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. కొంచెం చేపిస్తున్నా, వర్క్ జరుగుతుంది. ఇది ఇంకో బెడ్రూమ్. మంచిగా ఉన్నా? చాలా బాగుంది. నువ్వు ఒక్కనే ఉంటావా? ఒక్కనే ఉంటా. అంటే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇంకా ఎందుకు అంత దూరం కూర్చొని మాట్లాడుతున్నాను. అంటే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇంకా ప్రస్తుతం అయితే నేను ఒక్కనే ఉంటాను. నువ్వు వస్తా అంటే నువ్వు కూడా ఉంటావు. నీకు ఒక్క అయితే నేను వస్తాను. ఇలా ఇప్పుడే నువ్వు ఎన్ని రోజులు పరిచయం తర్వాత ఇప్పుడే వచ్చినావు. ఇంకా నాకు ఓకే అంటే ఇక్కడే ఉంటావు అని చెప్పేసి అంటున్నావు. ఎట్లా నమ్మాలి ఇక్కడ ఉంటావు అని చెప్పేసి? కొంచెం దొమ్మలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నమ్మకం లేదా? ఓకే అంటే వస్తా అంటున్నావు. నమ్మకం అని కాదు, వస్తా అంటున్నావు కదా, నిజంగానే వస్తావా అంటే నా షాకింగ్ ఉంది. నమ్మబుద్ధి అవుతుంది. ఇట్లా నీ మీద నమ్మకం పెట్టుకొని నేను ఇంత దూరం వచ్చిన, మరి ఆ మాత్రం నమ్ముతలేవా నన్ను? ఏలే అట్లా నమ్మడం కాదు. అంటే ఉంటావా నువ్వు? నిజంగా డైలీ ఉంటావా? నిజంగా ఉంటా నేను. నువ్వు ఓకే అంటే నేను ఇక్కడికే షిఫ్ట్ అయిపోతా. చూద్దాం. ఇంకా మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు. ఏడా మీ మమ్మీ ఉండేది ఎక్కడ? ఊర్లో ఉంటుందా? అంటే ఏమైంది మీ మమ్మీకి? మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, కొంచెం కండిషన్ కూడా బాగాలేదు. అవునా? ఏమైంది అంత? అంటే కొంచెం హార్ట్లో పెయిన్. అంటే మీ మమ్మీకి మరి మంచిగా అయినాక వస్తావా?
ఇక్కడ నుంచే మమ్మీకి పంపిస్తా, మా వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చూసుకోమని చెప్తాను నేను. అంటే ఏం పంపిస్తావు అంటే పైసలు పంపిస్తావా? ఇప్పుడు ఎంత ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎంత? అంటే మా అమ్మ ట్రీట్మెంట్కి వచ్చేసి ఒక 5 lakhs వరకు అవుతుంది. 5 lakhs వరకు అవుతుంది. ఎప్పటి నుంచో నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. బట్ నువ్వేమనుకుంటావు అని చెప్పి నేను అడగలేకపోతున్నాను. నేను ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చినా కాబట్టి నీతో మాట్లాడుతున్నా కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎంత మరి ఎంత కావాలి అంటే నేను ఇవ్వాలి అని అంటే నన్ను అడుగుతున్నావు ఆ డబ్బులు? నీకే కదా మరి అడిగేది, ఇంకెవరికి అడుగుతా? ఎంత కావాలి? 5 lakhs. 5 lakhs నేను ఇవ్వాలా నీకు? 5 lakhs ఇవ్వాలా? ఇంత పెద్ద ఇల్లు ఉంది అయితే ఆఫ్టర్ ఆల్ ఒక 5 lakhs ఈ ఇవ్వలేదు. ఇల్లు నాది కాదు, ఇది ఇల్లు ఉంది అంటే ఇంట్లో నేను కిరాయి కొంటున్నా అంతే. బట్ ఇంత పెద్ద హౌస్ రెంట్కు బాగానే తీసుకున్నావు కదా, మరి రెంట్ కూడా బాగానే పే చేస్తావు కదా దీనికి. రెంట్ తీసుకున్నంత మాత్రం నా దగ్గర 5 లక్షలు ఉంటాయా? నీకు బండి ఎంత? బండి 2,57,000, 2 లక్షలు. నీ బండి ఒక 2 lakhs ఉంది, నీ దగ్గర 5 lakhs లేవంటే నేను నిన్ను నమ్మాలా? చెప్పు. నా బండి 2 lakhs ఉంటే అది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు కదా. నేను ఎందుకు 5 లక్షలు నేను ఏమైనా జోబులో పెట్టుకొని నీకు ఇస్తలేను అనుకుంటున్నావా? నా మీద నీకు ఇంత కూడా నమ్మకం లేదా? 5 lakhs ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నావు. నా దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి నీకు. నా ఇల్లు చూసి నువ్వు నా బండి చూసి నా దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఉంటాయి అనుకుంటున్నావా నువ్వు? అసలు ఏమనుకొని నువ్వు నాతో మాట్లాడినావు చెప్పు అసలు? అంటే నా బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు నువ్వు నాతోని? అవును. అంటే బండి చూసి ఇల్లు చూసి మాట్లాడినావు? అవును. అంటే నన్ను అంటే నిజంగా నువ్వు నాతో అంటే నన్ను చూసి మాట్లాడలేవు. బండి ఇల్లు డబ్బు ఉంది అని చెప్పేసి మాట్లాడినావు. డబ్బు ఇల్లు దాంతోపాటు నువ్వు నచ్చినావు కాబట్టి నేను నీతో మాట్లాడినా. మరి ఇప్పుడు అవును అని చెప్పేసి అన్నావు కదా, బండి ఉంది ఇల్లు ఉంది అని చెప్పేసి. ఇల్లు రెంట్, ఆ బండి ఈఎంఐలో తీసుకున్నా. నేను అసలు నమ్మను. నువ్వు అట్లా ఎత్తున్నావు కానీ నువ్వు ఇయ్యదాల్చుకోలేదు నాకు. ఏంది ఇప్పుడు నీకు 5 లక్షలు ఇవ్వాలా ఇప్పుడు నేను నీకు? ఇవ్వాలి. ఏ నుంచి తెచ్చేయాలి నీకు 5 లక్షలు? నీకు ఏదో నువ్వు నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి చూసి నా దగ్గర నిజంగానే 5 లక్షలు ఉన్నాయి నేను నీకు ఇస్తలేను అన్నాడు మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? శివ, ఇంత మెయింటైన్ చేస్తున్నప్పుడు నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి నీకు? అరే భయ్, నీకు ఇవ్వడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గర ఉంటే నేను నీకు ఇస్తా. ఇప్పుడు లేని నేను ఏ నుంచి ఇవ్వాలి చెప్పు? నేను అయినా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది చెప్పు? మ్యాటర్ అవసరమా పైసలు? ఇప్పుడు మీ అమ్మకి బాగలేదని చెప్పేసి అన్నావు, అది నేను ఎట్లా నమ్మాలి? మీ అమ్మకి 5 లక్షలు ఖర్చు అవుతుంది. సరే, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అని చూపెట్టాలా మా అమ్మవి? ఏం ప్రూఫ్ చూపిస్తాం? తనకి ట్రీట్మెంట్ చేస్తుంది, హాస్పిటల్ ఖర్చులు. సరే, ప్రూఫ్ మాట పక్కన పెట్టు, నేను ఒక మాట అడుగుతా వస్తా. సరే అడుగు. అడుగు. ఇంతకుముందు నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండా? ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉండా? ఉండు. ఏం పేరు ఆయన పేరు? విశాల్. ఎంతగానో ఆలోచించుకొని చెప్పినావు అంటే ఎన్నో బాయ్ ఫ్రెండ్, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు శివ నువ్వు? అంటే నువ్వు ఇంతగానో ఆలోచించుకొని చెప్పినావు కదా, ఎన్నో బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి ఆడిని. విశాల్ అనేటిది ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన పేరు. నేను ఇంకో పేరు చెప్పనా? చెప్పు. ఇంకో పేరు చెప్పనా? చెప్పు. మళ్ళీ ఎట్లా తెలిసింది ఏంది అని చెప్పేసి క్వశ్చన్లో నాకు అడగొద్దు, అర్థమవుతుందా? సరే, ఫస్ట్ అయితే చెప్పు. ఇంతకుముందు నరేష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండే నీకు? నిజం చెప్పు. ఎవరు లేరు. నరేష్ అనే పేరుతో ఎవరు లేరు బాయ్ ఫ్రెండ్? లేరు అసలు. సరే, నరేష్ అనే పేరుతో ఎవరు లేరు కదా? లేరు. సరే సరే సరే. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నువ్వే కదా పక్కన? ఈ ఫోటో నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఈ ఫోటో నువ్వే కదా? ఇది నరేషే కదా? అవును. మళ్ళీ నరేష్ తెలియదు అని చెప్పేసి అన్న, ఎవరు అని చెప్పేసి అన్న? ఈ ఫోటో ఎక్కడిది? ఎట్లా వచ్చింది నీ దగ్గరికి? అసలు ఏం చేద్దామని తీసుకొచ్చిన అడుగుతున్నాను. ఏం చేద్దామని తీసుకొచ్చినా? చచ్చిపోయాడు కదా నరేష్, నువ్వే చంపేసినావు. నిజం తను చచ్చిపోతాడని నేను అనుకోలేదు కదా.
తను చచ్చిపోతాడని నువ్వు అనుకోలేదంటే మళ్ళీ అతని మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు హరాస్ చేస్తుండవు అని చెప్పేసి అతని దగ్గర నువ్వు 50,000 దొబ్బినావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు నా దగ్గర 5 లక్షలు అడుగుతున్నావు. అంటే రేంజ్ని బట్టి నువ్వు పైసలు అడుగుతావు అన్నమాట. ఆయన దగ్గర 50,000 ఎన్నో దొబ్బినావు అని దగ్గర. అంత క్లారిటీగా నాకు ఆడు చెప్పలేడు. బాగానే ఇచ్చిన పైసలు అని చెప్పేసి అలా తమ్ముడు చెప్తుండు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 5,000 దొబ్బి నన్ను కూడా ఆగం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నాను, అంతేగా. నిన్నెందుకు ఆగం చేస్తున్నాను? ఏమో ఆడ ఆగమైనట్టు నేను కూడా ఆగమైతాను. తను సూసైడ్ చేసుకుంటే నాకేంది? తను సూసైడ్ చేసుకుంటే నాకేంది? నువ్వు కంప్లైంట్ ఇస్తేనే వాడు చనిపోయాడు, వాడు తట్టుకోలేక హ్యాంగ్ చేసుకొని. తను చచ్చిపోతే నాకేంది అంటారు. నేను తమాషాలు దిగుతున్నావు బయటకు వచ్చి. ఏమనుకుంటున్నావు అసలు? తమాషాలు చేస్తలేను. నువ్వు అసలు ఏమనుకొని వచ్చినావు? నువ్వు వీడికి నువ్వు అసలు ఏమనుకొని వచ్చినావు చెప్పు. నిజం నిజం చెప్పు. ఏమనుకొని వచ్చినావు? పైసలు దొబ్బుదామని చెప్పేసి వచ్చినావు నా దగ్గరికి. నిజం చెప్పు. అవును, నీ దగ్గర ఆస్తుంది, ఇంకా పైసలు ఉన్నాయి, అందుకని వచ్చినావు. అంటే ఒవ్వని దగ్గర పైసలు ఉంటే ఒవ్వని దగ్గర ఆస్తుంటే ఆయన దగ్గర పోతావు. అంటే అన్ని కిరాయిళ్ళు కానీ ఇల్లు కానీ ఏమైనా కానీ ఈజీగా నమ్మేస్తావు గొర్రె లెక్క. అన్నీ నువ్వు నమ్మిస్తావు, నమ్మించి పైసలు తీసుకొని పరారు కదా. నేనెందుకు పరారైతా? నువ్వు ఎందుకు పరారైతావు అమ్మ తల్లి? నువ్వు పరారు కావు. నువ్వు సీదా పోయి PBS లో కంప్లైంట్ పెడతావు. నీ సైడ్ ఏం తప్పు లేకుండా చూసుకుంటావు. పెట్టినావు, మాట్లాడు. పెట్టినా, కేసు పెట్టినా వాడి మీద. ఇప్పుడు ఎక్కువ చేసినావు అనుకో, ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా పెడతా. ఇప్పుడు కేసు ఏమని పెడతా? పెడతా. పెట్టు. ఏమని పెడతావు? పెడతా. ఏమని పెడతావు? పెట్టు. రేప్ కేసు పెడతా. పెడతా. రేప్ కేసు పెడతా. సరే పెట్టు. నువ్వు ఏమని రేప్ కేసు పెడతావు? ఏం పెడతావు? ఏం చేయడానికి తీసుకొచ్చా? ఏం చేయడానికి? నేను ఏం చేయలే కదా ఇప్పుడు నీకు. ఇప్పుడు నన్ను ఏం చేయకపోయినా పర్వాలేదు, చేయలేవు కదా. నా అంతలైనా బట్టలు దింపుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా, నువ్వు రేప్ చేసినావు అని చెప్పి. అప్పుడు కేసు నీ మీదకి వస్తుంది. అవునా? సరే పెట్టు. నువ్వు ఇట్లాంటి స్టంట్ చేస్తావు అని చెప్పేసి తెలుసు నాకంతా. నువ్వు ఏమేమి మొత్తం నీ నాటకాలు అన్నీ తెలుసు, అర్థమవుతుందా? నువ్వేమి ఈడ ఏమి ఎవడు ఎన్ని పప్పాలు కాదు ఈడ, అర్థమవుతుందా? నువ్వు ఇంత ఈడికి వచ్చి నువ్వు నన్ను రేప్ చేసినావు అని చెప్పేసి కంప్లైంట్ పెడతా, బట్టలు చింపుకుంటా, పోయి పోలీస్ స్టేషన్ బట్టలు చింపుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోపో. నిజంగా పోతే ఇప్పుడు ఎవరికి భయపెట్టిస్తున్నావు? ఎవరికి భయపెట్టిస్తున్నావు? ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు చూతే అని అనుకున్నావా? ఇదేం తెలియకుండానే నిన్ను తీసుకొని వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నా అనుకున్నావా? ఆల్రెడీ నీ వల్ల ఒకటి చచ్చిపోయిండ్రు, ఇప్పుడు ఇట్లా ఎంతమందిని చేద్దాం అనుకుంటున్నావు? ఇలా మొత్తం రికార్డ్ అయింది. నువ్వు ఏమన్నావు? నేను రేప్ చేసిన అన్నావు కదా. సరే ఇప్పుడు పోయి చెప్పుకో, నేను రేప్ చేసిన అని చెప్పుకో. అర్థమవుతుందా? మొత్తం రికార్డ్ చేసిన ఇంట్లో. ఇప్పుడు పోయి మాట్లాడు. ఏం చేస్తావు? నువ్వేమన్నావు? నువ్వు కేసు పెడతా అన్నావుగా, కేసు పెట్టినా మీద. ఇంతకు ముందు కూడా ఆయన మీద కేసు పెట్టినావు, ఇట్లా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి. వాడిని ఎంత సిన్సియర్గా లవ్ చేసిండు తెలుసా? నువ్వు వాడి మీద కేసు పెట్టాల్సిన మనసు ఎట్లా వచ్చింది నీకు అసలు? ఎందుకు? అదే వాడు పైసలు ఇచ్చిండు, వాడిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసినావు. వాడు ఎంబడి పడుతుండు పెళ్లి చేసుకో అని చెప్పేసి, హెరాస్ చేస్తుండు అని చెప్పేసి కేసు పెట్టినావు. మరి ముందే చెప్పేది ఉండే కదా ఇష్టం లేదని చెప్పేసి. వాడి దగ్గర పైసలు తీసుకున్నావు ఎందుకు మళ్ళా? అప్పుడు నీకు అవసరం ఉండే వాడు ఇచ్చిండు. సరే నువ్వు ఏం నాటకాలు ఆడుతావు ఆడు. మొత్తం నేనైతే రికార్డ్ చేస్తున్నా. నేను దియ్యా కెమెరా దియ్యా మొత్తం. నువ్వు నమ్మేసి వచ్చినావు కదా, నేను నమ్మించి నేను కూడా నేను మోసం చేశాను. అర్థమవుతుందా? దియ్యా అస్సలు ఏం చేస్తావు? ఏం చేస్తావు? మంచి మర్యాదగా నిజం ఒప్పుకో. వాడు చచ్చిపోయింది నీ వల్ల. మంచి మర్యాద ఒప్పుకున్నావా? నీకు తక్కువ శిక్ష పడేలాగా చేస్తా, లేదా నేను ఇది మొత్తం వైరల్ చేస్తా, యూట్యూబ్లో పెడతా, యూట్యూబ్లో కూడా మొత్తం పెడతా. అర్థమవుతుందా? చెయ్యి. ఫస్ట్ ఆ కెమెరా తీసేది కూర్చొని మాట్లాడతా. ఒప్పుకుంటా. సరే నువ్వు కూర్చో, నేను కెమెరా బంద్ చేస్తాను. నువ్వు కూర్చో. చెప్పు. నరేష్ గారు ఎందుకు చచ్చిపోయాడు? అంటే తన దగ్గర డబ్బు ఉందని చెప్పి నేను అట్లా లవ్ చేసినట్టు నటించిన అంతే. నటించినావు అంతే, ఒప్పుకోను. ఇంకా
తన దగ్గర ఎలాగైనా మనీ తీసుకోవాలని చెప్పి తీసుకున్నావు. ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకున్నావు? తను ఒక్కరి దగ్గరనే ఎంతో మరి మంది. విశాల్ అని చెప్పేసి ఇంతకుముందు పేరు చెప్పినావు మరి. ఆ విశాల్ అనేటోడు ఉండా లేదంటే ఆడు కూడా చచ్చిపోయిందా? నేను కావాలని అబద్ధం పేరు చెప్పిన. అబద్ధం పేరు చెప్పినావు. అసలు నువ్వు ఇంతగా స్టంట్లు చేస్తున్నావు, ఇన్నిగానం చేస్తున్నావు, ఎవరు నీ వెనక ఎవరు నడిపిస్తుంది చెప్పి ఇదంతా స్టోరీ. నిజం చెప్పుకో, ఒప్పుకో. నేను కెమెరా బంద్ చేసిన. నిజం ఒప్పుకో. ఎవ్వరు లేరు, ఇదంతా నేను ప్లాన్ చేసింది. ఇదంతా నువ్వు ప్లాన్ చేసింది. నేను ఇప్పుడు పిఎస్లో కూర్చోబెడితే ఏమవుతుంది తెలుసా? నేను బంద్ చేసిన అనుకుంటాను ఆ కెమెరాను, మొత్తం రికార్డ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను బంద్ చేసిన అని చెప్పేసి నీకు అబద్ధం చెప్పు. మొత్తం రికార్డ్ చేస్తున్నాను. పిఎస్లో తీసుకొని కూర్చోబెడతా ఈ వీడియో తీసుకున్నా. సరేనా? పిఎస్లో కూర్చో. అన్నీ ఒప్పుకున్నావు కదా, మొత్తం రికార్డ్ చేసినాను నేను. అన్నా ప్లీజ్ అన్న. ఏంది ప్లీజ్? నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది నువ్వు ఇది బయట. మళ్ళీ ఇంతకుముందు వాళ్ళు చచ్చిపోయిన లైఫ్ స్పాయిల్ కదా, అది లైఫ్ కాదా? అన్నా ప్లీజ్ ఏంది ప్లీజ్? ప్లీజ్ రికార్డ్ చేయ. బయట పెట్టా కదా, బయట పెడితే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ప్లీజ్ ఇది బయట పెట్టకు. బయట పెడితే నా లైఫ్ మొత్తం పోతుంది. ఏం కాదు, పోతే పోనీ. నాడు పిఎస్కి నాడు చాలా మాట్లాడేసినాడు. ప్లీజ్ వద్దు. పెట్టేస్తా. మేము ఎవరము లేమనుకుంటున్నావు కదా? ప్లీజ్ అరే రా రే జరిట్రా. ఈ కెమెరా పట్టుకో, జరిట్రా. ఎవరు లేరనుకున్నావాను? ఈమె ఫేస్ మీద పెట్టు కెమెరా. ఈమె ఏం చేస్తుంది తెలుసా? నాతో కూడా అదే సేమ్ స్టడీ చేద్దాం అనుకుందిరా. మనం అది కానియలేము. మనతో కూడా కానిద్దామని చెప్పేసి అనుకుంది. నాకు ఎంత అడుగుతుందా? 5 లక్షలు అడుగుతుందిరా ఈమె. జబ్బులునే తీసేపోతే అదే అడుగుతున్నారా? ఈమె 5 లక్షలు అడుగుతుంది. నాకు 5 లక్షలు ఇవ్వమంటుంది. వాళ్ళ అమ్మ బాగాలేదంట. వాళ్ళ అమ్మకి హార్ట్లో ప్రాబ్లం ఉందంట. నేను 5 లక్షలు ఇవ్వాలనుకుంటా దీనికి. సరే 5 లక్షలు నీకు జైలు ఇస్తారప్ప. ఎట్లయినా మేము మీద కేసు పెట్టాల్సిందేనా మేము మీద? ఏమంటాం? లేదు తీయ. నేను ఇంత సింపుల్గా అవుతుందని చెప్పేసి అనుకోలేదు అసలు. నేను ఏమన్నా తెలుసా? కెమెరా బంద్ చేసినా సరే ఒప్పుకో, నిజాలు ఒప్పుకోనేసరికి మొత్తం చెప్పేసింది. ఎంత క్లియర్గా ఒప్పుకుంటుంది తెలుసా? లీగల్గా ఒప్పుకుంటుంది. అవును డబ్బులు ఉన్నాయని చెప్పేసి లవ్ చేసిన ఆయన దగ్గర ఎట్లయినా డబ్బులు తీసుకుందాం అనుకున్నా అని చెప్పేసి ఒప్పేసుకుంటుంది. వా నాడు తీయరు. అర్థమవుతుందా? నేను కొట్టేదాకా చూసుకోక ఇంతవరకు నీ మీద చెయ్యలేదు. నేను అర్థమవుతుందా? ఓ నాడు. కానీ ఏం కాదు, నాడు ఈవెన్ తీసుకొని బాబు నడరా. అరే నడరా. ఈవెన్ పిఎస్కి నడు. ఏదో వారం రోజులు చాట్ చేసి మీతో వీడియో కాల్ అవి మాట్లాడేసరికి నమ్మేసింది. నడు నడుస్తావా నడవా? ఏందొద్దు నడు. స్టేషన్ ఆల్రెడీ ఏడికి వెళ్ళొస్తా. ఫోన్ చేయరా నాది. ఫోన్ చేయి. పిఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి. ఈమెను బట్టి ఈమెని ఇరికిచ్చేదామల్లా అయిపోతుంది. ఈ చేసిన స్టంట్ ఈమెనే ఒప్పుకుంది. ఆమెనే ఒప్పుకుంది కదా. ఈమె వల్లనే చచ్చిపోయింది. ఈ వల్ల చచ్చిపోతే నేను ఇంత కూడా బాధ లేదా? అది చేసుకొని చచ్చిపోతే మన మీద కంప్లైంట్ ఎట్లా పెట్టాలి? నీకు తెలియదు అంటే మళ్ళీ నువ్వు కంప్లైంట్ ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది నీకు? ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకొని మళ్ళీ రిటర్న్ హెరాస్ చేస్తుండు అని చెప్పేసి అంటున్నావు. వాడు ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నావు నీకు తెలుసా? నేను ఇట్లా ఎంతమంది ఇప్పుడు నేను ఈమెను ఎట్లా వదిలేసినాం అనుకోరా. ఈమె ఇంకా వేరే కూడా అట్లానే చేస్తుంది. అన్ని ఫేక్ రా. అన్ని ఫేక్. నాడు అన్నీ అబద్ధాలే. మీ అమ్మకి బాగాలేదన్న చూపి. మీ అమ్మకి ప్రూఫ్ చూపి. మీ అమ్మకి బాగాలేదన్నది చూపి. అది కూడా అబద్ధమే. ఏం ప్లాన్ రా ఇది నిజంగా. ఇప్పుడు నువ్వు రేపటి రోజు నువ్వు కూడా ఇట్లాంటి చక్కర్లో పడ్డావు అనుకో, మా అమ్మకి బాగలేదని చెప్పేసి నీ దగ్గర పైసలు దిగిపోయిన దాని తర్వాత కొన్ని రోజులు నేను ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేసిన తర్వాత నువ్వు ఊరికే బతిలాడుతుంటావు కదా, వెంబడి వాడి ఫోన్లు చేసి నీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టి పారదెంగుతుంది. అయిపోయి నువ్వు మళ్ళీ జోలికి రావు. ఒకవేళ నువ్వు వీక్ హార్టెడ్ అయితే నువ్వు చచ్చిపోతావు. సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు. అదే నాలాంటి జిద్దుగాడైతే ఇట్లా చేస్తాడు స్టంట్. నువ్వు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు. హలో మేడం నడు. అదే నడరా. అదే నడుస్తావా లేదా? పిలవాలా? ఐడికే పిలవాలా? ఏం ఊకుంటున్నా అని చెప్పేసి ఎక్కువ చేస్తున్నావా? ఫోన్ చేయమంటావా? ఐడికే ఫోన్ చేస్తావు. ఫోన్ చేసే పిలిపేసా ఐడికి. ఏం సమాచారం
పోతానన్న అందరికి తెలుస్తుంది. సరే సరే ఆగు, నేను ఇప్పుడు ఫోన్ చేసి ప్లీజ్ వద్దు నేను డైరెక్ట్. హలో సార్, డ్యూటీలో ఉన్నారా సార్ ఇప్పుడు? హలో సార్, నేను సార్ శివ సార్, ఇది నా వేరే నంబరు. ఏం లేదు సార్, ఇక్కడ ఒక అమ్మాయి కొంచెం ఒక చిన్న స్టంట్లు చేస్తుంది సార్. ఈ అమ్మాయి వల్ల ఒకటి చనిపోయిండు. ఈ అమ్మాయి ఒప్పేసుకుంది సార్. ఈ అమ్మాయిది నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఈ అమ్మాయిని లోపల వేయకుంటే కనుక చాలా మందిని ఇట్లా మోసం చేస్తుంది సార్. మీరు డ్యూటీలు ఉన్నారంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన ఆఫీస్లోనే ఉన్నాం సార్. మీరు ఇప్పుడు డ్యూటీలు ఉన్నారంటే నేను పిఎస్ కాడికి తీసుకొస్తాను సార్. లేదంటే ఇక్కడికి పెట్రోల్ పంపిస్తారా మీరు? వేరే దగ్గరకు వచ్చారా? ఓకే సార్, పెట్రోల్ పంపించండి సార్ ఇక్కడికి. అమ్మాయి ఇక్కడనే ఉంది. అట్లనే సార్ ఇంకొకటి ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ఉంటే పంపించండి సార్. తప్పకుండా పంపించండి సార్, కొంచెం తొందరగా పంపించండి. మేము ఓకే సార్, ఓకే సార్. ఈమెకు పెట్రోల్ పంపిస్తున్నారా? సీదా పిఎస్లో కూర్చో సరేనా? పిఎస్లో ఓడుతున్నా స్కాములు చేసుకో. నాడు 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 ఇప్పుడు నువ్వు అస్సలు కెమెరా ఆబ్జెక్ట్, పెట్రోల్ వచ్చేదాకా ఆబ్జెక్ట్. ఎందుకంటే పెట్రోల్ వచ్చిన తర్వాత ఏమేం చేస్తాను, రేపు చేసి ఇద్దరు కలిసి అన్నా అంటుంది. అందుకని నేను ముందు నుంచే కెమెరా పెట్టినారా బాబు. నేను ఇంత ఈజీగా అసలు అవుతుందని చెప్పేసి అనుకోలేదు. ఏందొద్దు, నువ్వు చేసుడు కరెక్టా? ఇట్లా చేసుడు నువ్వు ఒప్పుకుంటావు కాదు. మళ్ళీ నువ్వు అట్లా ప్రాణాలు పోయేదాకా చేయడం గలీజ్ కదా. నువ్వు మళ్ళీ వాడిని ఇగ్నోర్ చేయడం గలీజ్ కదా. నువ్వు ఇట్లా వాడిని ఒక్కని పోయి చేసినావు అని చెప్పేసి ఏంది ప్రూఫ్? ఇప్పుడు వేరేకి కూడా నువ్వు డుబాంచవచ్చు కదా, అది నాకు తెలియదు కదా. ఒక్కొంది నాకు తెలుసు. నువ్వు ఇంతకుముందు విశాల్ అని చెప్పేసి అన్నావు, వాడిని కూడా డుబాంచవచ్చు కదా. ఎవరికి తెలుసు? నీ ఫోన్పే ఓపెన్ చేస్తే తెలుస్తుంది మాకు. మాకేం తెలుసు? మనకి తెలుసారా? మనకి ఇట్లా మన ఏమంటారు, వాడు చనిపోయిన వాడు ఒక్కడితోనే స్టంట్ చేసిందని చెప్పేసి ఎంతమందితో చేయలేవచ్చు. మా అమ్మకి బాగలేదని చెప్పేసి నీ ముందే పెడతానని అంటే ఇల్లు చూసి బండి చూసి, అరే నా బండి 2,57,000 అని చెప్తే నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి, నీ దగ్గర 5 లక్షలు లేవా అంట. అంటే 5 లక్షలు నేను మీకు ఇచ్చేసేయాలి. ఇలా అమ్మకు బాగాలేదని తర్వాత నేను చూతాయని కావాలి. మంచి మంచి మర్యాదగా చెప్తున్నా, ఇట్లాంటివి మానుకో. జైల్లోకి పోయి బయటకు వచ్చిన తర్వాత నన్ను మానుకో. అసలు ఇట్లా ఇవన్నిటికీ వేయాల్సిన అవసరం ఏమో చెప్పు. అదే పైసలు ఏం చేస్తావు నువ్వు తీసుకొని? చున్నికి చిన్నపిల్లలే కొందరు, అందుకని గుట్టబుద్ధి అవుతలే నాకు. ఎంత నీ ఏజ్ ఎంత? ఏడు పాపు, అర్థమవుతుందా? ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? హలో, నీ ఏజ్ ఎంత? 21 ఇయర్స్. 21 ఇయర్స్కి ఎంత పెద్ద స్కాములు స్టంట్లు చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా నిన్ను వదిలేస్తే దేశాన్ని నమ్ముకుంటట్టు నువ్వు. ఏం చేయమంటావు అంటే దేనికి? అనిగా పైసలు బతుకు, ఇప్పుడు జైల్లో బతుకు లగ్జరీగా. నీకోసము లగ్జరీగా ఉంటుంది జైలు. ఒప్పుకో, కోర్టులో పోయి ఒప్పుకో. అవన్నీ అర్థమవుతుందా? ఈడ కాదు, నేను కూడా వస్తా. ఆ పూరాన్ని కూడా పంపిస్తా, వాళ్ళ తమ్ముడిని, నరేష్ వాళ్ళ తమ్ముడిని. వాడి దగ్గర నుంచి తీసుకున్నావు పైసలు, వాడిని ఇగ్నోర్ చేసినావు. వాళ్ళ లెక్క ఎంతమందిని చేసినావు. వాడి దగ్గర మళ్ళీ పైసలు తీసుకున్నప్పుడు, వాడిని యూజ్ చేసుకున్నప్పుడు తెలియదా మరి? వాడి ఇష్టం లేదు అని చెప్పేసి, అంటే వాడి దగ్గర పైసలు ఉన్న రోజులు యూజ్ చేసినావు. వాడి దగ్గర పైసలు పోగానే అన్ని వదిలి తగినావు. తర్వాత ఇష్టం పోయింది, అంతేగా? అయితే కాదురా, పెట్రోల్ వచ్చేదాకా ఆగుదాం. సీదా పిఎస్లో కూర్చోబెట్టేసేద్దాం, చక్కగా అవుతుంది. ఇప్పుడు భయం వేస్తుందా నీకు? అస్సలు వినేదే లేదు. నన్ను ఏమంటుంది అనుకో, అన్న వద్దన్నా ప్లీజ్ అన్న అంట. అంటే నిన్న మొన్నటి దాకా నేను శివ, బేబీ, కన్నా ఉన్నా పోయి ఇప్పుడు నేను అన్న అయినా. అదే ఏడుస్తుంది చూడు ఇప్పుడు. నాడు కిందికి పోదాం దా, మనం కిందికి పోదాం. వీడు ఉంటే మనకి అంటే మన కింద సీసీ కెమెరా ఉంది కదా, ఆడ ఎంతసేపు అనేది పట్టుకోండి ఇలా పడతాం. కింద సీసీ కెమెరాలో రికార్డ్ చేద్దాం అంతా. నాడు నాడు